సో లీడర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా మంది దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తామో, సో నేను కూడా ఏంటంటే నేను చదువుకున్న ఇవన్నీ. బట్ ఏంటంటే మనకు చదువుకునే కూడా రెగ్యులర్గా ఏం గుర్తుండవు. సో మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ మన టీంకి పంచడం వల్ల మన టీం డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు మన టీం, సో మనకు కూడా కొంచెం అన్నీ డెవలప్ అవుతుంటాయి. సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మన కిడ్నీస్, లేదంటే మన ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇది ఎలా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, దీనికి మనకు మ్యాగ్నెటిక్ థెరపీకి ఏంటి సంబంధం. సో చాలా మంది ఏంటంటే కిడ్నీలు ఎందుకు పాడవుతాయి, సో వాటర్ కరెక్ట్ తాగకపోవడం వల్ల. సో వాటర్ కూడా ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం మనం, సో ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన కిడ్నీలకు ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతాయి, సో కిడ్నీలు మంచిగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రికాషన్స్ అండ్ డిజీజ్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం లీడర్స్. సో ఎస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కిడ్నీస్ అండ్ కీ వాల్యూస్. సో కిడ్నీస్ అంటే చాలా మంది తెలుసు, డి షేప్ ఆకారంలో ఉంటాయి. లైక్ ఏమంటారు, బీన్స్ అంటాం కదా. సో దాని ఆకారం ఉంటుంది. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కిడ్నీస్ ఏం చేస్తుంది, సో మనం చెప్పాను కదా, మన బ్లడ్ ని ఫిల్టర్ చేసేది కిడ్నీస్, అండ్ బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేసేది లంగ్స్. సో కిడ్నీస్ ఏంటంటే ఫిల్టర్ చేస్తాయి. సో మన బాడీలో ఉన్న మొత్తం ద్రవ పదార్థాలు అన్ని కిడ్నీ దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఏదేది అవసరం మన శరీరానికి, అది అవసరమునో ఉంచేసుకుంటుంది, మిగతా అన్న ఎక్స్క్రీట్ చేస్తూనే ఉంటుంది. ఇది నార్మల్ ప్రక్రియ. మనం ఏం పని చేసినా, ఏ పని చేయకపోయినా సరే, పడుకున్నా తిన్నా దానిపైన అది చేస్తూనే ఉంటుంది. బట్ దానికి మనం కరెక్ట్ పని కల్పించాలి. సో ఏదైనా సరే, ఇప్పుడు గుండెకైనా సరే, ఊపిరితిత్తులకైనా సరే, మన రక్తానికి, సో పని కనిపించాలి. మనం పని కనిపించాలి అంటే, కిడ్నీస్ కి పని కల్పించాలంటే మంచిగా వాటర్ తాగాలి. మన బాడీలో వాటర్ శాతం ఎక్కువ ఉంటేనే అది కరెక్ట్ ఫిల్టరేషన్ అనేది కరెక్ట్ చేస్తుంది. మన కిడ్నీస్ ఎప్పుడు హ్యాపీగా అండ్ హెల్తీగా ఉంటాయి. ఒకవేళ వాటర్ మనం కరెక్ట్ తీసుకోలేము అనుకోండి, సో కిడ్నీస్ పని చేయడం ఆగిపోతుంటాయి. ఎందుకంటే ఆ వాటర్ లేనప్పుడు నేను ఎందుకు పని చేయాలని ఆలోచిస్తుంది. సో తగినంత ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు అండ్ తక్కువ ఇవ్వద్దు. సో కిడ్నీస్ ఆర్ యూరినరీ సిస్టమ్, సో దీని అనాటమీ తెలుసుకుందాం లీడర్స్. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు లోవర్ అబ్డామిన్ లో ఉంటాయి. మనకి లోవర్ అబ్డామిన్ ఉంటాయి, అండ్ కిందంటే ఇవి రెండు డి షేప్ కిడ్నీస్ ఉంటాయి. సో దీని నుంచి మనకి ఏంటంటే ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది కిడ్నీస్ లో. సో మనం ఏంటంటే యూరినేషన్ చేసేది మాత్రం కిడ్నీస్ ద్వారానే చేస్తుంటాం. సో కిడ్నీస్ ఉంటాయి, యూరేటర్, బ్లాడర్ అండ్ యూరెత్రా. సో చాలా మందికి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫిల్టర్ అయిన లిక్విడే మనకు యూరిన్ ఫామ్ లో వచ్చేసి బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. సో బ్లాడర్ స్టోర్ అయినప్పుడు చాలా మంది అంటారు బ్లాడర్ ఫుల్ అయిపోయింది. సో ఇదే ఎక్కువ ఆపుకోకుండా మనం యూరినేషన్ చేసేయాలి. సో ఇది వచ్చేసి ఇంత. అండ్ మనకు ఎక్కడి నుంచి ఫిల్టర్ వచ్చేది లిక్విడ్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి కిడ్నీస్కి ఏంటంటే, సేమ్ మనం ఇంతకుముందు గుండెకి డిస్కస్ చేసాం కదా, పల్మనరీ ఏమంటారు, ఇన్ఫీరియర్ వీనకేవా సుపీరియర్ వీనకేవా అని, గుండెకి రక్తం ఎలా వస్తుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి అంగానికి ఏంటంటే రెండు బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఒకటి బ్లూ కలర్ది, ఒకటి రెడ్ కలర్ది మనం చూస్తుంటాం. సో ఎప్పుడైతే బ్లూ కలర్ వచ్చేసి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, చెడు రక్తం అనొచ్చు. రెడ్ కలర్ వచ్చేసి ప్యూర్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇది కూడా ఏం చేస్తుంటే, కిడ్నీలు కూడా నార్మల్ పని చేయాలంటే ఏం కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలంటే మనం ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇవ్వాలి కిడ్నీస్ కి. ఆ కిడ్నీస్ నుంచి మళ్ళీ చెడు రక్తం తీసుకోవాలంటే త్రూ వెయిన్స్ ద్వారా మళ్ళీ చెడు రక్తం తీసుకుంటది. సో ఇవన్నీ కరెక్ట్ పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి, దాంతోపాటు ఆక్సిజన్ కరెక్ట్ అందాలి ప్రతి ఒక్క అంగానికి, అవయానికి, ఈవెన్ సెల్, టిష్యూ, ఆర్గన్ కి. ఇవన్నీ కరెక్ట్ అందినప్పుడే ఆ అవయవం అనేది కరెక్ట్ పనిచేస్తుంటది. సో సేమ్ ఇట్నే బ్లడ్ లో ఫిల్టర్ వేసేది. సో బ్లడ్ లో కూడా ఎన్నో మలినాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఫిల్టర్ అయ్యి మనకి ఏదంటే యూరిన్ ద్వారా వచ్చేస్తుంది. సో మిగతా ఏమైనా మనకు అవసరం ఉన్నటువంటి ఉంటాయి. ఏం అవసరం మనకి ఏంటంటే సాల్ట్స్ కానీ, ఒక్కోసారి షుగర్ కానీ, కొన్ని ప్రోటీన్స్ అవన్నీ మన శరీరానికి అవసరం. అవన్నీ యూరినేషన్ లో పోకుండా అది మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తుంది. ఎందుకు రివర్స్ మన శరీరానికి అవసరమా అంటే, మనం ఒక్కోసారి ఏంటంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాం తెలియదు, ఒక్కసారి 2 రోజులు కూడా తినలేకపోతాం అంటే మన పరిస్థితులు బట్టి. సో అప్పుడు మన శరీరానికి లవణాల శాతం కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, కిడ్నీస్ ఇస్తాయి. సో మేజర్ ఫంక్షన్ ఇది, మన టాక్సిక్ వేస్ట్ మొత్తం ఫిల్టర్ చేసేస్తుంది. సో వై ఆర్ యువర్ కిడ్నీస్ అండ్ వాట్ డూ దే డూ లైక్.
సో ఎందుకు మన కిడ్నీస్ అంటే కిడ్నీస్ ఆర్ టూ బీన్ షేప్డ్ ఆర్గన్స్. సో ఇంత మనం డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేసి మన కిడ్నీస్ ఇక్కడ ఉంటాయి. సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ కి ఏంటంటే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో అట్లా మనకు ఉంటుంది. సో రిప్ కేజ్ కింది భాగంలో అవి లొకేటెడ్ అయి ఉంటాయి. సో ఈచ్ రఫ్లీ సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. సో దగ్గర అంటే ఒక్కొక్కటి మన పిడికిలంతా సైజ్ లో ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్ 4 to 5 ఇంచెస్ ఇన్ లెంత్, ఒక 4 నుంచి 5 ఇంచులు అట్లా ఉంటాయి. ఏదైనా రిప్ కేజ్ అండ్ స్పైనల్, మన వెన్నుపొక్ ఇవి ఉంటాయి కదా, హస్తి పంజరం అంటాం కదా. రిప్ కేజ్ అండ్ మన వెన్నుపూస మధ్యలో ఉంటుంది, అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఒక్క కిడ్నీ అప్రాక్సిమేట్ ఎంత అంటే 250 గ్రాములు. అంటే మన ఆకారాన్ని బట్టి 80 నుంచి 274 గ్రాముల వరకు ఒక్కొక్క కిడ్నీ వెయిట్ చేస్తుంటది. సో అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ఫిల్టర్ చేస్తుంది అంటే 1.2 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ సింగిల్ మినిట్. సో బ్లడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఏదైనా సరే అప్రాక్సిమేట్ అంటే 5 కప్స్ లేదంటే 1.2 లీటర్స్ ఒక నిమిషానికి ఇది ఫిల్టర్ చేస్తుంది. సో మనం ఇది నిమిషానికి ఫిల్టర్ చేస్తుంటే మనకు అవసరం ద్రవాలు మళ్ళీ రిటర్న్ వస్తుంటాయి. సో మేజర్గా ఏంటంటే సెల్ అని అంటాం కదా. సో సెల్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మన బాడీని తయారు చేయడానికి సెల్స్ అన్ని గ్రూప్గా ఫామ్ అవుతాయి. అదే నర్వస్ సిస్టమ్కి ఏంటంటే న్యూరాన్ అంటాం. ఈ కిడ్నీస్కి వచ్చేసి నెఫ్రాన్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ నెఫ్రాన్స్ టు ఫామ్ ఏ కిడ్నీ అంటాం. సో ఈ కిడ్నీలు ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న భాగం చిన్న చిన్న, ఇది వచ్చేసి మన కిడ్నీ. ఇక్కడ కూడా మంచి రక్తం వెళ్తుంది, చెడు రక్తం రివర్స్ వస్తుంటది. ఆ ఫిల్టర్ అండ్ లిక్విడ్ మొత్తం యూరేటర్ నుంచి త్రూ బ్లాడర్కి వెళ్తుంది ఇక్కడ యూరినేషన్ ఫామ్ లో. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న భాగం ఉంది కదా బ్లూ కలర్ది, ఆ చిన్న భాగం ఏంటంటే నెఫ్రాన్. సో నెఫ్రాన్ చిన్న భాగం తీసుకున్నాం అనుకోండి. సో నెఫ్రాన్ కూడా ఏంటంటే ఇట్లా ఉంటుంది నెఫ్రాన్. సో దీని కూడా ఏంటంటే మంచి రక్తం అండ్ చెడు రక్తం, సో రెండు వస్తుంటాయి, తీసుకెళ్తుంటాయి. సో ఇదేంటంటే ఫిల్టరేషన్ ప్రాసెస్. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు జల్లెడ పడతాం కదా, ఏదైనా సరే ఏదైనా వాటర్ కానీ ఏమైనా సరే జల్లెడ పట్టాలంటే దాని గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటాం మనం. ఇది గ్లోమరులస్. సో ప్రతి ఒక్క కిడ్నీలో కొన్ని లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్లు ఏంటంటే ఒక్కొక్క నెఫ్రాన్ లో ఒక్కొక్కటి గ్లోమరులస్ ఉంటుంది. ఈ గ్లోమరులస్ ఏంటంటే ఇట్లా ఈ షేప్ లో ఉంటది. సో దీంట్లోకి వెళ్ళి అన్ని ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయి కొన్ని బయటికి వెళ్తాయి, మళ్ళీ కొన్ని రివర్స్ త్రూ రక్తం ద్వారా మళ్ళీ బ్లడ్కి వచ్చేస్తాయి. ఆబ్వియస్ గా వేస్ట్ పార్టికల్ ని తీసేసేది కిడ్నీ. సో ఇక్కడ ఫిల్టర్ మళ్ళీ దీని ఇక్కడ చూసినట్టయితే ఈ షేప్ మళ్ళీ ఇక్కడ ఉంది. సో దీని ఏమంటారంటే గ్లోమరులస్ ని లోపల పార్ట్ వచ్చేసి బౌమన్స్ క్యాప్సుల్ అంటారు. ఈ బౌమన్స్ క్యాప్సుల్ ఉన్నాయి, మొత్తం ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. సో ఒక నార్మల్ హెల్దీగా యాక్టివ్ ఉన్న మనిషికి ఏంటంటే నార్మల్ వాటర్ తాగినా మనం ఏం తిన్నా సరే కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. అదే కొందరికి ఏంటంటే బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఏం చేస్తామంటే మనం ఇట్లా జల్లెడ పడుతున్నాం. సో వాటర్ కరెక్ట్ నార్మల్ గా వేసినాం అనుకోండి, సో మనకి ఏంటంటే కరెక్ట్ ఫిల్టరేషన్ అవుతుంది. అదే ఎక్కువ ఫోర్స్ తో పోసినాం అనుకో, సో దీంట్లో ఉన్న చెడు కూడా అంటే మనకు అవసరమైన ప్రోటీన్స్ ఇంకా మనకు అవసరమైన ఉంటాయి కదా, అవి కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటాయి. అవి కూడా ఏంటంటే త్రూ యూరినేషన్ వెళ్ళిపోతుంటాయి. సో అప్పుడు మనకి ఏంటంటే తెలుస్తుంది యూరినేషన్ లో షుగర్ కానీ ప్రోటీన్ కానీ ఏమైనా బయటికి వెళ్తుందా. అందుకనే యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఆ బయటికి పోతున్నాయి అంటే కిడ్నీస్ కరెక్ట్ పని చేయట్లేదా, లేదంటే ఎక్కువ ప్రెజర్ తో వస్తుందా. సో ఏంటంటే మనం తీసుకోండి జాలి, ఎక్కువ నీళ్ళు పోసినాం అనుకోండి, నార్మల్ గా పోస్తే నార్మల్ గా బయటికి వచ్చేస్తున్నట్టు. ఎక్కువ ప్రెజర్ తో పోసినాం అనుకోండి, అది కొంతవరకు భరిస్తుంది, మన శరీరం అట్నే తయారు చేస్తుంది, కొంతవరకు భరిస్తుంది. ఆ భరించి ఏంటంటే అవి ఏమంటారు వెడల్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ హోల్స్ వెడల్పయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వెడల్పై అది ఇరిగిపోతాయి కూడా ఎక్కువ ఫోర్స్ తో వస్తుంటాయి. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే రక్తం చిక్కబడినప్పుడు కూడా కరెక్ట్ ఫిల్టరేషన్ అవ్వదు. అదే నార్మల్ వాటర్ పోసినాం అనుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి. అదే కొంచెం బురద కలిపిన వాటర్ ఉంటుంది, మడ్డి వాటర్ ఉంటాయి కదా, అవి పోసినాం అనుకో వండు ఉంటుంది, అవి కరెక్ట్ ఫిల్టర్ అవ్వవు. ఈవెన్ మనం అబ్జర్వేషన్ అంతా మనకు ఇంట్లో సంప్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, ఆ మోటార్ కూడా కరెక్ట్ నీళ్ళు పోనీకి ఉంటుంది. సో మోటార్ కింద కూడా మనం ఒక జాలి కడతాం, అంటే సేవ్ లాంటిది, అంటే జల్లెడ లాంటిది. అది కడితే ఏంటంటే చెడు అవన్నీ తీసుకోకుండా నార్మల్ మంచి వాటర్ తీసుకెళ్తాయి. అక్కడ కూడా చెడు ఎక్కువ నిండిపోయింది అనుకోండి, అప్పుడు మోటార్ పనిచేయడం అయిపోతుంది, లేదంటే కొంచెం కొంచెం మెల్లిగా పనిచేస్తుంటుంది. సో సేమ్ అంతే
మన కిడ్నీస్ హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి అండ్ వాటర్ కంటెంట్ మనం ఎక్కువ తీసుకోవాలి. రక్తం పల్సగా కావాలంటే సింపుల్, వాటర్ ఎక్కువ తాగితే చాలు పల్సగా అయిపోతుంటది. సో ఇది మేజర్ కిడ్నీ ఫంక్షన్. సో కిడ్నీ ఫంక్షన్ అండ్ యూనిట్ వచ్చేసి నెఫ్రాన్, ఇంతకుముందు డిస్కస్. సో నెఫ్రాన్ కౌంట్ ఏంటంటే అప్రాక్సిమేట్గా 1,000,000 నెఫ్రాన్స్ ఉంటాయి. అది నార్మల్ మన కంటికి అయితే కనిపించే మైక్రోస్కోపీ ఉండదు. సో మేజర్గా మనకు ఫిల్టరేషన్ జరిగేది గ్లోమెరులస్ ఫంక్షన్ అంటాం కదా. సో ఫిల్టర్ బ్లడ్ వైల్ రిటైనింగ్ లార్జ్ మాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో మనకేంటంటే మన శరీరానికి దృఢంగా కావడానికి ప్రోటీన్స్ కావాలి అండ్ మనకు షుగర్ అండ్ సాల్ట్స్ కూడా కావాలి. సో ఏంటంటే చాలా మంది ఏంటంటే ఉత్తగా వెళ్ళిపోతుంది అనుకో, మనం తాగే వాటర్ ఉన్నాయనుకో, అంటే ఏమైనా జ్యూస్ కానీ ఏమైనా తాగిన అనుకో, దాంట్లో ఏంటంటే ఎనర్జీ కోసం ఏంటంటే పొటాషియం, కాల్షియం ఇవన్నీ మన శరీరానికి అవసరం ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కానీ. సో కిడ్నీ కరెక్ట్ ఫంక్షన్ చేయాలనుకోండి త్రూ మొత్తం వెళ్ళిపోతాయి. లేదంటే ఒక్కసారి బ్లాకేజ్ అయిపోయినాయి అనుకోండి, గ్రోమరస్ ఫిల్టరేషన్ బౌమన్స్ క్యాప్సూల్ ఫిల్టరేషన్ ఉంటాయి కదా, అవి బ్లాకేజ్ అయిపోయినాయి అనుకోండి, అది నీళ్ళు బయటికి వెళ్ళవు. సో మనకి ఏంటంటే చాలా మందికి కిడ్నీ పేషెంట్లో సాల్ట్ లెవెల్ ఎక్కువై, దాంట్లో రాళ్ళు కానీ అంటే సాల్ట్ లెవెల్ ఎక్కువై అవి మొత్తం బ్లాకేజ్ అయిపోతాయి. ఇలా ప్రోటీన్ మొత్తం వెళ్ళి బ్లాకేజ్ చేసేస్తుంది. బ్లాకేజ్ చేసినప్పుడే వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. ఈ ట్యూబుల్స్ ప్రాసెస్. సో ట్యూబుల్ ఏంటంటే ఇక్కడ బౌమన్స్ క్యాప్సూల్ కిందే మనం ఇట్లా చూపించాం కదా, ఇట్లా ట్యూబుల్స్. ఆ ట్యూబుల్స్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి రిటైన్ చేసుకుంటుంది మనకి. సో కిడ్నీ ఫంక్షన్స్ ఓవర్వ్యూ చేసుకుంటే కిడ్నీ ఏం ఫంక్షన్ చేస్తుంది అంటే వేస్ట్ ఎక్స్క్రిషన్. సో రిమూవ్ మెటబాలిక్ వేస్ట్ ఇంక్లూడింగ్ యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, బైల్ రూబిన్ ఫ్రమ్ యువర్ బ్లడ్ స్ట్రీమ్. సో రక్తంలోంచి ఇవన్నీ తీసేసేయాలి. సో చాలా మందికి ఏంటంటే బ్లడ్ లో యూరియా ఎక్కువ పెరిగింది అనుకోండి, కిడ్నీ కరెక్ట్ పనిచేయదు. అండ్ రక్తంలో క్రియాటిన్ లెవెల్. సో క్రియాటిన్ ఎవరికైనా డయాలసిస్ పేషెంట్ మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది, వాళ్ళు ఏంటంటే క్రియాటిన్ పెరగడం వల్ల కిడ్నీస్ కరెక్ట్ పనిచేయవు. సో జనరల్గా ఏంటంటే కిడ్నీ కరెక్ట్ పనిచేయకపోవడం వల్లనే క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. సో రక్తంలో అంతా చెడు ఉంటుంది, ఏంటంటే యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్, బైల్ రూబిన్, ఇవన్నీ తీసేసేయాలి. రక్తం ఫిల్టర్ కావాలి. సో ఇవన్నీ తీసేస్తే రక్తం మంచిగా ఉంటుంది. సో మంచి రక్త సరఫరా మన శరీరంకి జరిగినప్పుడు మనం హెల్దీగా హ్యాపీగా ఉంటాం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఏంటంటే ఎక్కువైతే అనుకో మనకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం వల్ల. సో మనం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ పని ఇంకా ఓవర్ వెయిట్ వేస్తున్నాం, ఇది వస్తుంది. మళ్ళీ ఇంకేంటంటే అయానిక్ రెగ్యులేషన్. సో మెయింటైన్ బ్లడ్ అయానిక్ కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫేట్ లెవెల్స్ కూడా ఇవి కరెక్ట్ ఉండాలి. ఇది ఏంటంటే మన శరీరంకి చాలా అవసరం. మన శరీరం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండాలంటే ఇవి తక్కువనే అనుకోండి, సో మనం నీరస పడిపోతున్నాం, మన బ్రెయిన్ కరెక్ట్ పనిచేయదు. ఇవి ఎక్కువనే అనుకోండి, మన కిడ్నీస్ పనిచేయవు. సో ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే మనం వాటర్ కరెక్ట్ తీసుకోవాలి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్. సో మన బాడీ పిహెచ్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేసేది ఏంటంటే మనం తీసుకునే వాటర్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సో రెగ్యులర్స్ బ్లడ్ ప్రెషర్. సో మనకు వాటర్ కూడా కరెక్ట్ తీసుకున్నాం అనుకోండి, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ ఉంటుంది. సో ఒక్కోసారి ఏంటంటే మనం ఫాస్టింగ్ ఉంటాం. టూత్ కొందరు ఏంటంటే 1 డే మొత్తం ఉంటారు, ఒక మంచి పచ్చి నీళ్ళు ముట్టకుండా ఉంటారు. సో అప్పుడుగా మన కిడ్నీస్ జనరల్గా ఏంటంటే నేను చెప్పే విధానం బట్టి ఏంటంటే ఫస్ట్ పారామీటర్ తీసుకున్నట్టే మనం ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే, వాటర్ తీసుకోకపోతే కిడ్నీస్ పనిచేయవు. బట్ ఏంటంటే ఒక 24 hours కూడా ఎలాంటి లిక్విడ్ తీసుకోరు. ఒక్కోసారి ఏంటంటే 2-3 days కూడా అవుతుంది ఎలాంటి లిక్విడ్ లేకుండా మన శరీరం కూడా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానీ, ఈ హార్మోనల్ సెక్రేషన్ కానీ, మన బ్లడ్ కరెక్ట్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే మన కిడ్నీస్లో ఇంకొకటి ఎంజైమ్ లేదంటే ఒకటి హార్మోన్ ఉంటుంది, దాని ఏమంటారు రెనిన్ అంటారు, రెనిన్. సో ఎప్పుడైతే మన బాడీలో ఫ్లూయిడ్స్ లెవెల్ లేదంటే బాడీలో అంటే రక్తం ఎక్కువ లేదు, రక్తం తగ్గినప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎలా అంటే రెనిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో రెనిన్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్ మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెంచుతుంది. రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అంటారు దాన్ని, రాస్, ఆర్ఏఏఎస్. రాస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఫ్లూయిడ్స్ తక్కువ ఉన్నప్పుడు అది రాస్ అనేది యాక్టివేట్ అయ్యి మన బాడీకి బ్లడ్ ప్రెషర్ అండ్ ఈవెన్ వాటర్ తాగిపోయినా మన పని మనం చేసుకోవచ్చు, అన్ని చేసుకుంటాం. దానికి మన బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండడానికి కారణం రాస్ సిస్టమ్ అని ఉంటుంది. మీరు గూగుల్లో కూడా వెతుకోవచ్చు.
ఇంకేందంటే మేజర్‌గా హార్మోన్ ప్రొడక్షన్ గూడా మనకేందంటే ఇక్కడ నుంచి అయితది. ప్రొడ్యూస్ ఎరిథ్రోపోయిటిన్, ఆర్‌బీసీ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం గానీ, మనకేందంటే విటమిన్ డి3 గూడా ప్రొడ్యూస్ అయ్యేది ఇక్కడ నుంచే. త్రూ ఏమంటారు సూర్యరశ్మి నుంచి వస్తది. కిడ్నీలో మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతది. సో ఫిల్టరేషన్ అండ్ యూరిన్ ఫార్ములేషన్ వాల్యూస్. సో అప్రాక్సిమేట్‌లీ ఏందంటే 150 క్వార్ట్స్ ఫిల్టర్ డైలీ. సో అప్పుడేందంటే ఒక రోజుకి 140 లీటర్ల బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతది. డైలీ మనం యూరిన్ ఎంత అవుట్‌పుట్ చేస్తామంటే లీటర్‌న్నర నుంచి యూరిన్ మనం అవుట్‌పుట్ చేస్తాం. అండ్ ఈజీఎఫ్ఆర్ అంటాం. సో గ్లోమరుల్ ఫిల్టరేషన్ రేట్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా బౌమన్స్ క్యాప్సూల్ గ్లో గ్లోమరుల్స్ ఉంటది. గ్లోమరుల్స్‌లో బౌమన్స్ క్యాప్సూల్ ఉంటది. ఆ బౌమన్స్ క్యాప్సూల్ అనేది దాన్ని కూడా ఒకటి మన కిడ్నీలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఒకటి రీడింగ్ అని ఉంటది. అదే జీఎఫ్ఆర్ గ్లోమరుల్ ఫిల్టరేషన్ రేట్. సో ఎంత వరకు ఫిల్టర్ చేస్తుంది? ఆన్ అన్ యావరేజ్‌గా 90 నుంచి 120 ఫిల్టరేషన్ చేయాలి. కిడ్నీస్ కరెక్ట్ పనిచేస్తున్నప్పుడు. కొందరికేందంటే సీరం క్రియాటిన్ లెవెల్ పెరిగి బాడీలో లవణాల శాతం పెరిగి కిడ్నీలు కరెక్ట్ పని చేయలేకపోతాయి. అప్పుడేందంటే వాళ్ళకు 90 నుంచి 60కొస్తది. 60 నుంచి 40 మాక్సిమం 30 వరకు చేయగలదు. సో ఎవరికైతే ఈజీఎఫ్ఆర్ రేట్ లెస్ థాన్ 30 ఉందనుకోండి, వాళ్ళకి మనం డయాలిసిస్ చేసేస్తారు. అంటే ఇంకా కిడ్నీలు కరెక్ట్ పని చేయకపో ఇంక పని చేయవన్నట్టు. సో క్లినికల్ క్లాసిఫికేషన్ ఒలిగ్రియా లెస్ దాన్ 400 ఎంఎల్ పర్ డే ఉండాలి. అనీరియా వచ్చేసి లెస్ దాన్ 100 ఎంఎల్. పాలియూరియా మోర్ దెన్ 3000. సో ఏంటంటే యూరియా వెళ్ళిపోతూనే ఉండాలి. జిఎఫ్ఆర్ డిక్లైన్ 7.5 ఎంఎల్ పర్ లీటర్ ఏజ్ ఆఫ్ 30. సో మనం ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్ మన కిడ్నీస్ ఇవన్నీ కరెక్ట్ పని చేయాలంటే. గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ గ్లోమల్ ఫిల్టరేషన్ రేట్. నార్మల్ ఫంక్షన్ వచ్చేసి 90 నుంచి 120. రెడ్యూస్డ్ ఫంక్షన్ లెస్ దాన్ 60 వచ్చేసింది అనుకోండి, అంటే మనకు తెలుసు కిడ్నీ పనితనం తగ్గుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడంటే లెస్ దాన్ జనరల్ ఏంటంటే లెస్ దాన్ 30, ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ 15 చూపించారు. సో ఒక్కసారి ఏంటంటే 15 కంటే ఎక్కువ ఫిల్టరేషన్ చేయలేదు అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయిపోయినట్టే ఇక కిడ్నీ. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నార్మల్‌గా కిడ్నీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటది. సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లో సీరం క్రియాటిన్ లెవెల్ ఎంత ఉండాలి? 0.6-1.2. సో ఎవరైతే డయాలిసిస్ చేసుకునే పేషెంట్లు ఏంటంటే 4, 5, 8, 9 అండ్ 12, 10, 12 కూడా చూస్తుంటాం. సో కిడ్నీస్ ఏం పని చేయనట్టు. ఇంకోటి సోడియం వచ్చేసి 135-150 ఉండాలి. కాల్షియం 8-10.0. బన్ అంటాం బ్లడ్ యూరిన్ నైట్రోజన్ 10-45. పొటాషియం 3.5-5. ఫాస్ఫేట్ 2.8-4. సో ఇవన్నీ లవణాలని చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి మన కిడ్నీ కరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఇవి ఏ మాత్రం తగ్గినా కానీ మన శరీరం తట్టుకోలేదు. మన బాడీ కూడా తట్టుకోలేదు. మనం వచ్చి స్పృహ తప్పి పడిపోతుంటాం ఇవి తగ్గినా సరే. బ్రెయిన్ ఫంక్షన్ కూడా కరెక్ట్ అవ్వదు. సో అందుకనుక ఇవన్నీ సమతుల్యత మెయింటైన్ చేసుకోవాలి మనం. సో హార్మోన్స్ ప్రొడ్యూస్ బై కిడ్నీస్. సో కిడ్నీస్ ఏం హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? ఎరిథ్రోపోయిటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ రెనిన్, నేను ఇంతకుముందు చెప్పాను కదా రెనిన్ యాంజియోటెన్సిన్ అల్డోస్టెరాన్ సిస్టమ్, ఆర్ఏఏఎస్ రాస్. సో ఇనిషియేట్ ద రాస్ సిస్టమ్ టు రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ అండ్ సోడియం బ్యాలెన్స్. సో ఎప్పుడైతే మనం ఒక చాలా టైం వరకు ఎలాంటి ద్రవ పదార్థాలు తీసుకోకుండా మనం ఉంటే మన బాడీలో రాస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది చెప్పాలంటే రాస్ సిస్టమే ఒక 2 గంటలు చెప్పొచ్చు. రెనిన్ రాస్ అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. కిడ్నీస్ లోపలికెళ్తే మనకు తెలుస్తది. ఈ రాస్ సిస్టమ్ వల్లనే చాలా మెడిసిన్స్ మనం తీసుకుంటాం. ఏదంటే చాలా మంది తెలుసు టెల్మిసార్టన్, ఓల్మిసార్టన్ అన్ని సార్టన్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ పనిచేయడానికి కారణం దీనిపైనే పనిచేస్తాయి. పనిచేసి మనకు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిస్తుంటాయి రాస్ సిస్టమ్ పైన. ఇంకోటి విటమిన్ డి3 కూడా మనకి ఇక్కడనే ఇనిషియేట్ అవుతుంది కిడ్నీస్ లోనే. సో దీనివల్ల ఏంటంటే మనకు బోన్ హెల్త్ అండ్ ఆల్సో మనకు మినరల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ జరుగుతుంది కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు. సో హౌ కిడ్నీ ఫంక్షన్ ఇస్ టెస్టెడ్ క్లినికల్లీ. బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇలాంటి ఆ, ఈ పదార్థాలకి కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్ ఉందా లేదో టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా యూరిన్ అనాలిసిస్. సో మనకి యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకేంటంటే బ్లడ్ లో ప్రోటీన్స్ పోతున్నాయా, బ్లడ్ వస్తుందా, లేదంటే షుగర్ ఎక్కువ అవుతుందా, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. అండ్ క్రియాటిన్ క్లియరెన్స్. సో మన బాడీలో క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో దీని వల్ల కూడా
అంటే క్రియేటిన్ లెవెల్ ఎక్కువ ఎంత అయిపోతుందా పోతలేదా, ఒక పోకపోతే బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతుంది, కిడ్నీస్ వెళ్ళిపోతే కిడ్నీలో మనం చూసుకోవచ్చు. సో సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తుంటారు. సో సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఏం చేస్తుంటే కిడ్నీలో ఏమైనా అంతరాయం ఏర్పడిందా, కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్ జరిగినప్పుడు మనకు పెయిన్స్ అలాంటివి వస్తుంటాయి అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ లో. సో కిడ్నీ స్టోన్స్, అబ్స్ట్రక్షన్ అండ్ ఇలాంటి ఆటోమేటికల్లీ అబ్నార్మల్స్ ఏమైనా ఉన్నాయో మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో సమ్మరీ, వై హెల్తీ కిడ్స్ మ్యాటర్. సో మనకేంటంటే హెడ్ కిడ్నీస్ ఎందుకు కావాలి మనకి, ఎసెన్షియల్ లైఫ్ ఫంక్షన్స్. సో కిడ్నీస్ హెల్తీగా ఉన్నప్పుడు ఏంటంటే ఫిల్టరేషన్, వేస్ట్ ఫిల్టరేషన్, మెయింటైన్ ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, యాసిడ్ బేస్ ఇవన్నీ కరెక్ట్ అవుతాయి మన బాడీలో. ఇంకెందుకే నార్మల్ జిఎఫ్ఆర్ ఉండాలి, యూరిన్ అవుట్పుట్ కరెక్ట్ ఉండాలి. ఇవి మనం కిడ్నీస్ కరెక్ట్ ఉన్నట్టు మన హార్మోన్స్ రెగ్యులేషన్స్ కూడా చాలా అవసరం మన శరీరానికి. అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్. సో ఇవన్నీ మనం కరెక్ట్ ఉన్నప్పుడు మన కిడ్నీస్ కరెక్ట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, దాని వెనకాల హైపర్ థైరాయిడ్ అండ్ హైపర్ పారాథైరాయిడ్ అని ఉంటుంది. థైరాయిడ్ వెనకాల పారాథైరాయిడ్ ఉంటుంది. సో పారాథైరాయిడ్ ఏం చేస్తుందంటే మన బాడీలో కాల్షియం లెవెల్ పెంచుతుంది. మనకు కాల్షియం చాలా అవసరం కదా మన బొక్కలు గట్టిగా ఉండడానికి, మన బాడీలో ఈవెన్ మజిల్స్ గట్టిగా ఉండడానికి కాల్షియం అవసరం ఉంటుంది. బట్ మోతాది మించి ఎక్కువ ఉందనుకోండి, అవి మెల్లమెల్ల కిడ్నీస్లోకి వెళ్ళి కిడ్నీలో స్టోన్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోలేము. సో మాక్సిమం ఏంటంటే ఒకటి సాలిడ్ జ్యూస్ ఉందనుకోండి, అది కొంత ఎంతవరకు మన శరీరం తట్టుకుంటో దాని వరకు మనం సొల్యూషన్ అంటే వాటర్ కలిపి తీసుకోవాలి. ఎక్కువ సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇలానే అవుతుంది. సో మన కిడ్నీస్ లో అట్కాంచిపోయి స్టోన్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి. So when waste product in urine such as calcium, oxalate and uric acid become too concentrated, అంటే అసలు ఎందుకు కాన్సన్ట్రేట్ గా మారుతున్నాయి? సింపుల్, మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల కాన్సన్ట్రేట్ గా మారుతున్నాయి. లేదంటే సింపుల్, మనము వాటర్ కరెక్ట్ తీసుకుంటున్నాం, దాంతోపాటు మన ఫుడ్స్ కానీ ఏ లిక్విడ్స్ కరెక్ట్ తీసుకుంటే ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. సో వాటర్ తీసుకోవట్లేదు, వాటర్ తీసుకోకుండా ఓన్లీ ఇవి తీసుకుంటున్నాం అనుకోండి, ఆబ్వియస్గా ఆ ఎంజైమ్స్ అని ఏవైతే లిక్విడ్ ఫిల్టర్ చేయాలనో అవన్నీ దృఢంగా మారుతుంటాయి, అంటే చిక్కగా గట్టి పడుతుంటాయి. ఎప్పుడైతే గట్టి పడినప్పుడు ఏంటంటే అవి అక్కడిక్కడ అచ్చుకంటే మెల్లమెల్ల ఏదైనా సరే ఒకటి అట్కాల్సింది అనుకోండి, మెల్లమెల్ల అన్ని అట్కాల్సి ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్ గా మారడానికి కారణం ఏంటంటే మనం వాటర్ తాగకపోవడం వల్ల. ఇంకోటి నేను చెప్పాను కదా, హైపర్ పారాథైరాయిడిజం కెన్ కాజ్ కిడ్నీ స్టోన్స్. సో ఇది థైరాయిడ్ హార్మోన్, ఇది థైరాయిడ్ గ్రంథి, దీని వెనకాల పారాథైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ కూడా మనకు కాల్షియం ఉత్పత్తి చేస్తుంది. ఈ కాల్షియం బాల్స్ గా కరెక్ట్ ఫిల్టరేషన్ అవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ స్టోన్స్ అనేవి మారుతుంటాయి. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తున్న వాటర్, మరి వాటర్ ఎక్కువ తాగినాం అనుకోండి ఏమవుతుంది? సో మన శరీరానికి ఏంటంటే ఆప్టిమం కావాలి, కరెక్ట్ కావాలి. ఎగ్జాంపుల్, ఒక జ్యూస్ ఉంది, ప్లస్ దీనికి ఇస్తుంది, ఇది తగినంత వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కరెక్ట్ కలుస్తుంది అండ్ మన బాడీలో కరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది. అదే ఇంత జ్యూస్ కి మనం ఇంత జ్యూస్ కి ఇంత వాటర్, ఒక ఫుల్ బాటిల్ నిండా వాటర్ వేసి తాగినాం అనుకో, ఆ టేస్ట్ తెలియదు, ఏం తెలియదు. కడుపు నిండిందా అంటే నిండుతుంది, బట్ దీంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్, మన శరీరానికి అవసరమైన కెమికల్స్ ఏవి మన శరీరానికి అందవు. దాని ఏంటంటే హైపర్ వాల్యూమిక్, లేదంటే హైపోనాట్రిమే అంటారు. చూడడానికి వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో చాలా మంది డాక్టర్స్ చెప్తారు, హెల్త్ వాళ్ళు కన్సర్న్ వాళ్ళు చెప్తుంటారు, ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తో పాటు ఏంటంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి తీసుకోవాలి. లైక్ మనం తీసుకుంటాము ఎలక్ట్రోలైట్స్, లేదంటే ఫ్రూట్స్, లేదంటే ఫ్రూట్స్ లో కూడా మనకు ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ కలిపి జ్యూసెస్ తీసుకోమంటారు. కారణం ఏంటంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉండడానికి. సో మనం ఏమంటే ఎలాంటి ఎలక్ట్రోలైట్ తీసుకోకుండా ఓన్లీ ఉత్త వాటర్ తాగినాం అనుకోండి, ఎక్కువ అంటే ఎండాకాలం ఎక్కువ వాటర్ తాగినాం అనుకోండి, సో మన బాడీ హైపర్ నాట్రిమే అవుతుంది. అంటే చూడడానికి వాటర్ ఉంటాయి బట్ ఇలా ఏం పని చేయవు. సో మన బాడీకి సాల్ట్స్ కావాలి, మన బ్రెయిన్ హెల్త్ కి ఇవన్నీ సాల్ట్స్ కావాలి. ఈ సాల్ట్ మనకు అందనప్పుడు ఇలాంటి హైపోనాట్రిమీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే రెగ్యులర్ చెప్తున్నాం, అంటే స్టార్టింగ్ చెప్తున్నాడు వాటర్ ఎక్కువ తాగాలి, తగినంత తాగాలి. ఆన్ అన్ యావరేజ్ గా 4 to 5 లీటర్స్ ఒక్క ఇండివిజువల్ తాగాలి. కానీ చాలా మంది ఏంటంటే మన బిజీ లైఫ్ లో, బిజీ షెడ్యూల్ ఏంటంటే మనం మర్చిపోతున్నాం, వాటర్ తాగేది కూడా గుర్తుండదు ఏదైనా పనిలో పడి. మన బాడీ చెప్తుంది, అరే దాన్ని నాకు దాహం అయితే తాగరా అంటే అప్పుడే మనం వెళ్ళి తాగుతుంటాం.
బట్ అటు కాకుండా ఏంటంటే మన బాడీకి చెప్పకముందే మనం ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి. సో మన బాడీ అంటే చెప్తుంది, ఎన్నిసార్లు అని చెప్తుంది, కొన్ని టైమ్స్ మనకే చెప్తుంది. ఇక తర్వాత ఏంటంటే అరే వీడికి ఎంత చెప్పినా వీడు వాటర్ తాగట్లేదు, సో ఇక నా పని నేను తగ్గిస్తాను, మెల్లమెల్ల కిడ్నీస్ పని తగ్గడం స్టార్ట్ అవుతుంది, స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. సో బాడీలో ఏంటంటే సాల్ట్స్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మన ఈ బ్యాటరీ ఈ కిడ్నీస్కి ఏంటి సంబంధం ఏంటంటే వాటర్ తాగాలి. అదేంటంటే ఇలాంటి వాటర్ తాగినాం అనుకోండి, మ్యాగ్నటైజ్డ్ వాటర్. సో మ్యాగ్నటైజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో అయనైజేషన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి, సెల్కి, టిష్యూకి వెంటనే చుచ్చుకపోతుంది. సో పెనిట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పెనిట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీ అబ్జార్ప్షన్ అవుతుంది మన శరీరానికి. సో తొందరగా అబ్జార్ప్షన్ అవుతుంది. మనం తాగండి, నార్మల్ వాటర్ తాగండి, మీరు అబ్జర్వ్ ఎంతసేపటికి మనం యూరినేట్ చేస్తామో, అదే ఇప్పుడు మ్యాగ్నెటిక్ వాటర్ తాగండి, ఎంతసేపు యూరినేషన్ చేస్తామో మనకు తెలుస్తుంది. సో మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో తొందరగా అబ్జార్ప్షన్ అవుతుంది. సో మన బాడీకి ఎనర్జీ కూడా తొందరగా వస్తుంటుంది, మన బాడీలో అయనైజేషన్ తొందరగా అవుతుంది, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా అని మెల్లమెల్ల తగ్గిస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ సమస్యలు కూడా మెల్లమెల్ల తగ్గిస్తుంటుంది. ఎలాంటి పెయిన్స్ కానీ ఇలాంటివి కూడా ఏమన్నా ఉన్నా అని మెల్లమెల్ల తగ్గిస్తుంటుంది. దాంతోపాటు ఏంటంటే మన స్కిన్ కూడా ఎప్పుడు పొడి బారకుండా చూస్తుంది. సో ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి ఈ ఏమంటారు బయోమ్యాగ్నెటిక్ వాటర్ వల్ల. సో రెగ్యులర్ చెప్తున్నట్టు మన ఈ బ్యాటర్ని తీసుకోవడం వల్ల ఏంటంటే వాసోడైలేషన్ అవుతుంది, బ్లడ్ విస్కాసిటీ తగ్గుతుంది. సో విస్కాసిటీ తగ్గినప్పుడు ఏంటంటే కిడ్నీస్ కూడా ఈజీగా ఫిల్టర్ చేయగలవు. సో ఇట్ హెల్ప్స్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ. ఇట్ కాజ్ సెల్ రిజనరేషన్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్స్. సో మన హ్యూమన్ సెల్, మన బాడీ సెల్, టిష్యూ, ఆర్గన్ కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ బ్లడ్ విస్కాసిటీ తగ్గించడం వల్ల ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ కరెక్ట్ ఉంటుంది ఈ వాటర్, మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకోవడం వల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా అందరు విన్నారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు.